నా పాటలన్నీ పాయే మాటల్లాగా వచ్చాయనంటే ఏంటా అనుకున్నా. సంగీతం చూసిన తర్వాత ఇది సంగీతం కాదు, సింగ్ గీతం డైరెక్టెడ్ బై సంగీతం అని చెప్పి అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు డైల్ న్యూస్. అసలు ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది చెప్పాలంటే ఒక్క వర్డ్ ఆ డైరెక్టర్ గురించి మాట్లాడాలి. 94 ఇయర్స్ అప్పుడు ఆయన వీడియో కాల్లో ఈ సినిమాని ఇంత బాగా డైరెక్ట్ చేశాడా, స్టోరీ ఆయిందేనా, ఏ సంగీతం సినిమా అని లాస్ట్లో టైటిల్ కార్డ్ పడిన తర్వాత నా ఫీలింగ్ దట్ వాజ్ అమేజింగ్. అసలు నెక్స్ట్ లెవెల్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా ఇంత బాగుంటుంది, ఇంత హిలేరియస్గా ఉంటుంది, ఇంత ఎంటర్టైనింగ్ వేలో ఈ సినిమాని తీశారు అని చెప్పి. వై బికాస్ చాలామంది అనుకుంటూ ఉంటారు ఒకప్పుడు జానపద గేయాలతో ఇటువంటి నాటకాలు అనేవి, ప్లేస్ అనేవి మనం చూడడం జరిగేది. ఒక రవీంద్ర భారతిలో కానీ ఏదైనా నాటక ప్రదర్శనశాలలో ఇటువంటి నాటకాలు ఎవరైతే వేస్తారో వాళ్ళు ఇలా జానపద గేయాలతో వాళ్ళ యొక్క స్కిట్ని పూర్తిగా ఒక సీన్ని కానీ, ఒక సీక్వెన్స్లు కానీ, ఒక సినిమా లాగా, ఒక షార్ట్ ఫిల్మ్ లాగా అప్పట్లో చేసేవాళ్ళు. సో అవి చాలామంది చూస్తూ ఉండేవాళ్ళు కూడా. అండ్ ఓల్డ్ ఫిలిమ్స్లో మనం కంపేర్ చేస్తే మాయాబజార్ టైంలోకి మనం వెళ్తే అప్పట్లో కొన్ని సినిమాలు ఇలాగే ఉండేవి. బ్లాక్ అండ్ వైట్లో ఉన్నప్పటికీ కూడా మాటలు కూడా పాటల ద్వారా, డైలాగులు కూడా పాటల ద్వారా, ప్రతి ఒక్క భావోద్వేగం కూడా మన మాటలు కాకుండా పాటల ద్వారా కూడా మనం ఎమోషన్స్ని పలికించవచ్చు అని చెప్పి అప్పట్లో ఉన్న ద గ్రేట్ అండ్ ఆల్ టైమ్ లెజెండరీ డైరెక్టర్స్ కేవీ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలామంది ప్రూవ్ చేశారు. సో అటువంటి కేవీ రెడ్డి గారి యొక్క అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన పేరు సంగీతం శ్రీనివాసరావు గారు. సో మహానటిలో కూడా మనకు క్లిప్ ఉంటుంది. తరుణ్ భాస్కర్ గారు ఈ యొక్క సంగీతం శ్రీనివాసరావు గారి యొక్క రోల్ అనేది మహానటిలో ప్లే చేయడం జరిగింది. ఆ ఒక 5 minutes రోల్ ఏదైతే ఉందో, సంగీతం గ్లిజరిన్ ఏదబ్బా ఏదైతే డైలాగ్ ఉందో, అప్పుడు అనుకున్నాను ఓకే సంగీతం గారంటే ఈయన, ఓకే ఆదిత్య 369 లేకపోతే పుష్పక విమానం లాంటి కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ ఏవైతే మనకు అందించారో, ఆయన 94 ఇయర్స్కి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడం ఏంటి, ఈ యొక్క జెన్ జీ ఏదైతే ద ఫ్యూచరిస్టిక్ జనరేషన్లో మనం ఎప్పుడైతే మనం బతుకుతున్నామో, అండ్ ప్రతి ఒక్కళ్ళు అదర్ లాంగ్వేజెస్లో కూడా, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు అదర్ లాంగ్వేజెస్లో కూడా సినిమాల్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారో, ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి ఒక ఓల్డ్ స్టైల్ సినిమా, ఒక న్యూ ఏజ్ సినిమా, ఓల్డ్ స్టైలే కానీ న్యూ ఏజ్ సినిమాని నిజంగా తీయగలుగుతారా, నిజంగా చూపించగలుగుతారా అనే పాయింట్ ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటుంది. బట్ ఈ సినిమాని 0 ఎక్స్పెక్టేషన్స్తో చూసిన వాళ్ళకే ఈ సినిమా యొక్క డెప్త్, ఈ సినిమా యొక్క లెంత్ అర్థమవుతుందని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ యొక్క సంగీతం సినిమాలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క 100% ఇచ్చారు. బట్ దేవిశ్రీ ప్రసాద్ గారు, నాగశ్విన్ గారు వాళ్ళ 200% కాదు, వాళ్ళ ప్రాణం మొత్తం సినిమా మీద పెట్టేశారని చెప్పచ్చు. ఇది ఒక చాలా క్రూషియల్, అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఇలాంటి ఒక వర్క్ చేయాలంటే పక్కాగా అంటే చాలా కష్టపడాలి. అండ్ ప్రతిదీ సింక్లో చేయాలి, ప్రతిదీ డీటెయిలింగ్ ఉండాలి. ఎక్కడ చిన్న డీటెయిలింగ్ మిస్ అయినా టోటల్ సినిమా కంటెంట్ అనేది కొలాప్స్ అయిపోతుంది. దాన్ని చాలా నీట్గా, చాలా పర్ఫెక్ట్గా చూపించిన దేవిశ్రీ ప్రసాద్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ సార్. అసలు ఊరికే అనరు మిమ్మల్ని ద న్యూ ఏజ్ లెజెండ్ అని చెప్పేసి. ఆ ఓల్డ్ ఏజ్ లెజెండ్కి మీ యొక్క న్యూ ఏజ్ లెజెండ్ లాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ తగలడం అనేది ఇట్స్ ట్రూలీ అ బ్లెస్సింగ్ అని చెప్పచ్చు. అప్పట్లో ఘంటసాల గారు అటువంటి వాళ్ళ యొక్క లెజెండ్స్ యొక్క మ్యూజిక్ డైరెక్షన్ అనేది వీళ్ళు విట్నెస్ చేశారు. సంగీతం శ్రీనివాసరావు గారు లాంటి ఒక డైరెక్టర్స్, ఒక కల్ట్ క్లాసిక్ లెజెండరీ డైరెక్టర్స్, అలాంటి వాళ్ళకి మీ యొక్క న్యూ ఏజ్ మ్యూజిక్ని చాలా బ్యూటిఫుల్ వేలో పరిచయం చేయడం, చాలా బ్యూటిఫుల్ వేలో ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది. అండ్ ఒక స్పెషల్ స్టార్ హీరో క్యామియో కూడా ఈ సినిమాలో ఉంది. ఆ హీరో పేరు నేను రివీల్ చేయను. బట్ నాగశ్విన్ గారికి ఆ హీరోకి ఎంత అనుబంధం అంటే, నాగశ్విన్ గారి ప్రతి సినిమాలో ఆ హీరో ఉంటూనే ఉంటాడు, అంతకుమించి నేను రివీల్ చేయను. అండ్ హీజ్ క్యామియో విల్ ఆల్సో హిలేరియస్లీ ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని. బట్ ఈ సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా కంప్లీట్గా 2 hours 17 minutes మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరిని ఆఫ్టర్ ఫస్ట్ 30 minutes ఆఫ్ సినిమా
ఎలాగైతే ఇంట్రెస్టింగ్గా మీ ఫేస్లు పెట్టుకుని కూర్చుంటారో ఆ 2:17 minute కూడా మీరు అంతే ఇంట్రెస్టింగ్తో సినిమా చూస్తారు. దట్ విల్ బీ అ సింగీతంస్ ప్రామిస్, ఎ సింగీతం సినిమా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పీక్ స్క్రీన్ ప్లే వైజ్గా అసలు దొల్లగొట్టేశారు, చితగొట్టేశారు. ఈ రోజుల్లో డైరెక్టర్స్ అనేవాళ్ళు, ఈ యొక్క ఎంగేజ్ డైరెక్టర్స్ చాలామంది రాంగ్ స్టెప్స్ వేస్తూ ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో 94 years డైరెక్షన్ మధ్యలో 30 ఏళ్ళు వదిలేశారు. అయినా సరే ఇంత పీక్ సినిమాని తీశారంటే ఐ రియల్లీ కాంట్ ఎక్స్పెక్ట్ వాట్ సంగీతం గారు హ్యాస్ డన్ ఎ బ్రిలియంట్ ఫ్యాబులస్ జాబ్ అని చెప్పచ్చు. అంటే ఈ రీసెంట్ టైమ్స్లోనే వైజయంతి ఫిలిమ్స్ నుంచి కల్కి తర్వాత, అంటే నాకు రీసెంట్ టైమ్స్లో కల్కి అనే సినిమా ద పీక్ సినిమా బికాస్ ఆఫ్ దట్ కర్ణ రివీలింగ్ ఎపిసోడ్. తర్వాత ఎటువంటి సినిమా వస్తుంది ఎవరి దగ్గర నుంచి అని ఎక్స్పెక్ట్ చేస్తే మళ్ళీ వైజయంతి దగ్గర నుంచి వచ్చింది. అండ్ ప్రతి ఒక్కరికి ఒక అపోహ అయితే ఉంది, వైజయంతి మూవీ మేకర్స్ వాళ్ళు ఖచ్చితంగా ఒక సెక్టార్ ఆఫ్ ఆడియన్స్కి, ఒక రిచ్ క్లాస్ పీపుల్కి మటుకే వీళ్ళు సినిమాలు తీస్తూ ఉంటారనే ఒక అపోహ అయితే ప్రతి ఒక్కరిలో ఉండేది. ఆ అపోహ ఈ యొక్క సంగీతం ద్వారా కంప్లీట్గా వ్యానిష్ అయిపోయిందని చెప్పచ్చు. ఇట్స్ అన్ కమర్షియల్ ఎంటర్టైనర్, న్యూ ఏజ్ కమర్షియల్, న్యూ ఏజ్ ఎంటర్టైనర్, న్యూ ఏజ్ కామెడీ, ఎవ్రీథింగ్. అప్పట్లో ఓల్డ్ ఏజ్ స్టైల్ యొక్క కామెడీని ఇంత న్యూ ఏజ్లో చూపించినా సరే నవ్వుకున్నారు థియేటర్స్లో. దట్ వాస్ అ హ్యూజ్ పాజిటివ్ థింగ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ దాంతోపాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ టెక్నికల్ కాస్ట్ అండ్ క్రూ వాళ్ళందరూ దుల్లగొట్టేశారని చెప్పచ్చు. అండ్ నాగశ్విన్ గారు ఆయన డైరెక్ట్ చేశారేమో అనిపించింది. వై బికాజ్ ఎంత వీడియో కాల్లో చెప్పినా సరే ఆయన సైడ్ నుంచి ఆయన ఇన్పుట్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం అండ్ ప్రతిదీ డీటెయిలింగ్ పోకుండా సినిమాని చూసుకోవడం అనేది మామూలు తరం కాదు. అండ్ నాగేశ్వన్ విల్ ఆల్వేస్ సక్సీడ్ ఇన్ దట్ ఫేస్ ఆఫ్ సినిమా. అండ్ దాంతోపాటు సంగీతం గారు ఎక్కడ తక్కువ కాదు. అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడితే అసలు ఏది లేదు, ఏది అంటే ఇది నెగిటివా అన్నట్టు ఏది కనిపించలేదు. బట్ కొంతమంది ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎక్కడో కనెక్ట్ కాలేదు. వై బికాస్ కొంతమంది డెబ్యూట్స్ ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి అది ఎందుకో కనెక్ట్ అవ్వలేదు అనిపించింది. బట్ లాగ్ కూడా ఏం లేదు ఈ సినిమాలో. స్టోరీ లైన్ ప్లాట్ వాస్ కంప్లీట్లీ వెరీ థిన్నెస్ట్ ప్లాట్. అండ్ దాంతోపాటు అది రొటీనా అంటే ఖచ్చితంగా రొటీన్ కాదు. మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు, మిమ్మల్ని ఖచ్చితంగా హుక్ చేస్తుంది, మిమ్మల్ని ఖచ్చితంగా కూర్చోబెడుతుంది, మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. దిస్ ఈస్ ద సంగీతం ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. అండ్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా రికార్డులను తిరగరాస్తుంది అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడు చూడని వాళ్ళు ఓటీటీలో చాలామంది ఆతృతగా కుతూహలంగా సినిమాలు చూస్తూ ఉంటారు కాబట్టి ఓటీటీ లవర్స్కి కూడా ఈ సినిమా ఖచ్చితంగా ఎక్కేస్తుందని చెప్పచ్చు. బట్ చెప్పేది ఏంటంటే ఒక 94 year old మ్యాన్ ఇటువంటి సినిమా తీశాడంటే దట్ వాజ్ అ హ్యూజ్ హ్యాట్స్ ఆఫ్. ఒక సినిమా మీద ఆయనకున్న లవ్ అనేది ఈ సినిమా ద్వారా నాకు కనిపించిందని చెప్పచ్చు. సో సంగీతం విల్ బీ అ మాస్టర్ పీస్ ఫర్ ఎవ్రీ వన్. ఒక ఓల్డ్ ఏజ్ డైరెక్టర్స్, ఒక ఓల్డ్ ఏజ్ లెజెండ్, ఈ యొక్క న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా, ఒక న్యూ ఏజ్ కల్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పచ్చు సంగీతం అనే సినిమా. ఎంతమంది డెబ్యూట్స్ ఉన్నా అనే పాయింట్ కాదు, సినిమాలో కంటెంట్ ఎంతవరకు రీచ్ అయింది, అది ఎంతవరకు ముందుకెళ్తుంది అనే పాయింటే ప్రతి ఒక్కళ్ళలో కనిపిస్తుంది. ఈ యొక్క సింక్ సౌండ్ అనేది, ఈ యొక్క సాంగ్స్ అనేవి సినిమా మొత్తంలో ప్రతి ఒక్కళ్ళు పాట పాడుతూ మాట్లాడుతుంటే సినిమా అంతా ఎంత హిలేరియస్గా ఉంటుందో మీరు ఖచ్చితంగా థియేటర్స్లో విట్నెస్ చేయాల్సిందే. ఆ 70mm తెర మీద అటువంటి యొక్క వింటేజ్ కాదు, అటువంటి యొక్క ఫ్యూచరిస్టిక్ కాదు, అలా ఒక మోడర్నైజ్డ్ సినిమా తీశారు కదా, అది ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని అనే పాయింట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మిమ్మల్ని షుక్ చేస్తుంది, ప్రతి ఒక్కళ్ళు కూర్చునేలా చేస్తుందని అయితే నేను నమ్ముతున్నాను. నిన్న కూడా చాలా మంది దే హ్యావ్ సీటెడ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క డైలాగు, ప్రతి ఒక్క జానర్కి కూడా వాళ్ళ తరపున వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేశారని చెప్పచ్చు. అండ్ సంగీతంలో ఇంకేమీ కనిపించలేదు. అండ్ ఫైనల్లీ ఈ సినిమాకి ఆర్ ఛానల్ నుంచి ఇచ్చే రేటింగ్ ఇస్ 3 out of 5. 3 out of 5 కాదు, 4 out of 5 కాదు, ఇట్స్ రెస్పెక్ట్ అవుట్ ఆఫ్ 5. ప్రతి ఒక్కళ్ళు అదే అంటున్నారు. సంగీతం శ్రీనివాస్ గారికి మేమిచ్చే ప్రతి ఒక్కళ్ళు ఇచ్చే ఒక ట్రిబ్యూట్ రెస్పెక్ట్ ఇది. సో రెస్పెక్ట్ అవుట్ ఆఫ్ 5. ఆ రెస్పెక్ట్ అనేది అన్కౌంటబుల్ లెవెల్లో ఉన్నా సరే వీ విల్ గివ్ ద రెస్పెక్ట్ అండ్ ద సినిమా షుడ్ గో ఇన్ టు ఎవ్రీ వన్స్ మైండ్. అండ్ ఆ సినిమాలో అంత పొటెన్షియాలిటీ నాకు కనిపించింది కాబట్టే చెప్తున్నా. నాకనే కాదు, ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో ఆ పొటెన్షియాలిటీ, ఆ యొక్క డెప్త్ అనేది కనిపించింది. ఒకవేళ మీరు కనుక సినిమా చూస్తుంటే మీరు ఎలా ఈ సినిమాని రిసీవ్ చేసుకుంటారు, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కిందైతే కామెంట్ చేయండి. అండ్ వాట్ ఈజ్ యోర్ ఒపీనియన్ ఆన్ సంగీతం సినిమా లేదా ఒక నాగశ్విన్ సినిమానా అనేది మీకు ఎక్కడైనా అనిపించిందో లేదో ఖచ్చితంగా కిందైతే కామెంట్ చేయండి. అండ్ దెన్ కీప్ వాచింగ్ డైల్ న్యూస్. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.